హాయ్ హాయ్ అండి. వచ్చేసాను మళ్ళా కొత్త వీడియోతో మీ ముందుకి. ఇవాల్టి మన వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనమాట. చాలా సింపుల్‌గా, చక్కగా అన్నీ అందుబాటులో ఉన్న వస్తువులతోటి ఏం లేకపోయినా చేసుకోగలిగేటట్టు చూపిచ్చేస్తాననమాట. అయితే ముందుగా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి నాతోటి. ఏదైనా యూజ్‌ఫుల్ టిప్ అనిపిస్తే ఖచ్చితంగా ఇది నాకు బావుందక్క అని కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనకు కావాల్సిన పొడులన్నీ తీసుకోవాలి. మనం ఏదైతే తింటామో, మనం ఎంతైతే తింటామో మన క్వాంటిటీని బట్టి, అంటే మన టేస్ట్‌ని బట్టి మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ తీసుకోవాలనమాట. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కానీ, కొత్తిమీర, పుదీనా కానీ, కసూరి మెతి కానీ మనం ఏదైనా మనకు నచ్చింది మనం నచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట. వేసుకొని చికెన్ వేసుకొని మ్యారినేట్ చేసేసుకోవటమే. చక్కగా ముక్కకి మద్దన చేసినట్టుగా చక్కగా ఉప్పు కారం అంతా ముక్కకు పెట్టేసుకున్నామంటే మ్యారినేట్ అయిపోతుందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చామంటే చక్కగా ఉప్పు కారం అంతా ముక్కకు పట్టేస్తుంది అనమాట బాగా. అదనమాట. అయితే నిమ్మకాయ కూడా పిండుకోవాలి. చూపించాను కదా, నేను చూపించిన విధంగా నిమ్మకాయ పిండేసుకొని ముందే అన్నీ కలిపి పెట్టేసుకొని దాంట్లో చికెన్ కలిపేసుకోవటమే అనమాట. అది పక్కన పెట్టేసుకున్నామంటే తర్వాత బియ్యం అనమాట. మనం బియ్యం హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే కేజీ బియ్యం తీసుకోవచ్చు అనమాట. అలాగా డబల్ క్వాంటిటీ చికెన్కి డబల్ క్వాంటిటీ తీసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ముక్క తగులుతుంది, రైస్ ఉంటుంది కాబట్టి. అయితే బియ్యం కూడా తీసేసుకొని కడిగి ఒక హాఫ్ అన్ అవర్, అంటే మనకున్న టైంని బట్టి మనం నానబెట్టుకోవచ్చు అనమాట. దాంట్లో ప్రాబ్లం ఏమి లేదు, అది మన చాయిస్ అనమాట. తర్వాత చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకోవాలన్నమాట. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మన ఆనియన్స్ని పట్టి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. దగ్గరే ఉండి చిన్నగా వేపుకోవాలండి. పక్కకి వెళ్ళిపోయామంటే కింద ఉన్నాయి మాడితే పైన ఉండి పచ్చిగానే ఉండిపోతాయి అన్నమాట. ఆనియన్ అనేది మనం సన్నగా ఒకేలా కట్ చేసుకోవాలి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి లావుగా అట్లా కాకుండా ఒకేలా ఈవెన్గా కట్ చేసుకున్నామంటే అవి ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఈవెన్గా అవుతాయి అనమాట. అయితే ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిలే కొంచెం పక్కకు పెట్టుకోవాలన్నమాట. అది లాస్ట్‌లో మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్యాన్ తీసుకున్నాం కదా, అదే ప్యాన్‌లో మనకు కావాల్సినంత ఆయిల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఘీ ఏసుకుంటాము. ఘీ అనేది కంపల్సరీ ఏసుకోవాలి. అది మంచి ఫ్లేవర్‌ని ఇస్తుందనమాట. ఇంకా తర్వాత చూపించిన విధంగా మనకి ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఏసుకోవాలంటే మసాలా దినుసులుంటాయి కదా, అవన్నీ ఏసుకొని ఇది ఇక్కడ నేను జాజికాయని గ్రేట్ చేస్తున్నాననమాట. అది ఏసుకొని అయన్నీ వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా ఏసుకొని, ఉల్లిపాయ నేను కొంచెం బ్రౌన్ లాగా చేసుకున్నాననమాట. బాగుంటదని చెప్పేసి. ఇంకా తర్వాత చికెన్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని తర్వాత ఉన్న మసాలాలంతా కూడా ఏసేసుకొని కలిపేసుకుంటే మనకి చక్కగా వేగుతుందనమాట. చికెన్ అనేది కొంతమంది డైరెక్ట్ ఊరక పక్కన పెట్టేసి చికెన్ వేసి దానిపైన రైస్ వేసి ఒకేసారి పొయ్యి మీద పెడతారనమాట. నేను అలా చేయను. ఎందుకంటే నాకు ఉడుకుతుందో లేదో అన్న కొంచెం భయం ఉంటుంది. ఫస్ట్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, అంటే 50% నేను సపరేట్‌గా కుక్ చేసుకుంటాననమాట చికెన్‌ని ఇలాగా వేయించుకున్నట్టుగా. అప్పుడు ఏందంటే దానిపైన వేపినట్లుగా ఫ్రైడ్ చికెన్ టేస్ట్ వస్తదనమాట. ఫ్రైడ్ పీస్ బిర్యానీ లాగా ఉంటదనమాట. అలా చక్కగా వస్తది. ఇలా నేను చక్కగా అది అంటే చితక్కుండా కలుపుకోవాలనమాట. చికెన్ పీస్ అనేది అది లెగ్ పీస్ కదా, అది చితికి చిన్న ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా దగ్గరుండి చిన్నగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. అది ఆయిల్ పైకి తేలాలి. ఇది చికెన్‌లో వాటర్ ఇలా బయటకొస్తది కదా, తర్వాత కావాల్సినవి ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసుకున్నాను కొత్తిమీర. అది రెడీ చేసుకొని ఇప్పుడు వేసేసుకున్నాననమాట. ఇంక ఇదిగో ఇలాగా ఆయిల్ తేలిన దాకా ఉంచుకోవాలి. మసాలాలన్నీ చక్కగా ముక్కకు పట్టేసి ఏగిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు పక్కకు తీసేసుకున్నాను. తర్వాత పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నాను రైస్ ఉడికించుకోవటానికి. చూపించిన దినుసులన్నీ జాజిపత్రి అది కొంచెం తురుముకున్నా కదా, అది చూపించిన గింజలన్నీ వేసేసుకోవాలన్నమాట. జీలకర్ర కానీ, ఆకు కానీ, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పచ్చిమిరకాయ, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నెయ్యి దీంట్లోనే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే నిమ్మకాయ ఆయిల్ మనం వేసుకున్నప్పుడు ఏంటంటే మెతుక్కి అంటుకోకుండా సంగటైనట్లుగా కాకుండా దగ్గరే ఉండి కలుపుకుంటుంటాం కాబట్టి చూసుకుంటాము. మనకి గింజలాగా ఉంటదనమాట. అంటే పొడి పొడిగానే ఉంటదనమాట. కలిసిపోయేలాగా ఉండవు. ఉప్పు అనేది ఇక్కడ జాగ్రత్తగా వేసుకోవాలనండి. మన
టేస్ట్ అనేది మారిపోయేది ఇక్కడ ఉప్పు కాడే. వాటర్ అనేది ఎట్లుండాలంటే సముద్ర వాటర్ టేస్ట్ రావాలనమాట. ఎందుకంటే ఈ వాటర్ అన్నీ మనం ఏసేసుకోము. ఈ వాటర్‌లో రైస్ ఉడుకుతుంటది. అంటే ఆ రైస్ వాటర్‌లో ఎంత ఉప్పు ఉంటే అంత మన రైస్‌కి పడతది కదా! వాటర్ సరిపోనంత ఉప్పు ఉంటే రైస్‌కి పట్టలేదు కదా! సో, మన ఉప్పు అనేది కొంచెం చూసి సముద్ర వాటర్ లాగా ఉండాలా వాటర్ అనేది. అప్పుడు టేస్ట్ మనకి బిర్యానీకి, రైస్‌కి టేస్ట్ సరిపోతుంది సాల్ట్ టేస్ట్ అనేది. అదండి ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. జాగ్రత్తగా వస్తది టేస్ట్ అనమాట. ఇంకా అన్నీ ఏసేసుకున్న తర్వాత అవి నీళ్లు మరుగుతున్నప్పుడు బాగా మరగాల. అది గింజల్లో ఉన్న అదే స్పైసెస్‌లో ఉన్నదంతా కిందకి వాటర్‌లోకి దిగుతది గదా! మరిగినప్పుడు దిగిద్ది. ఇంకా రైస్ ఏసుకోవటమే. ఇదిగో ఇది చూపిస్తున్న కప్పులో కొంచెం పసుపు తీసుకొని, కొంచెం వాటర్ ఏసి కలిపి పక్కన పెట్టుకోవాలనమాట. ఇది లాస్ట్‌లో మనకు ఉపయోగపడుతుంది. ముందే వాటర్ ఏసుకొని కలిపి పెట్టుకుంటే మీకు చూపిస్తున్నాను. ఇది మధ్యలో ట్రిప్ అంతలోకి రైస్ ఉడికేలోపని. ఇదొకటి జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ రైస్ అనేది ఉడుకుతుంది కదా! ఉడికంతా అయిపోతున్నప్పుడు దించుదాం అనుకున్నప్పుడు 50% ఉడుకుంటది గదా! ఉడికిన తర్వాత అది మనం కర్రీలోనూ వేసాం కదా మసాలా దినుసులు, అవన్నీ మళ్ళీ రైస్లో కూడా వేసాం కదా, తినేటప్పుడు ఇవన్నీ తగులుతూ ఉంటాయి. సో రైస్లో అవన్నీ మనం తీసేసుకోవాలన్నమాట. అన్ని రైస్లో ఉన్న గింజలన్నీ చెక్క కానీ, లవంగా కానీ, మిరియాలు కానీ అన్నీ పక్కకు తీసేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట టేస్ట్. ఎందుకంటే వాటిలో దిగిపోయినాయి కదా! సో ఇప్పుడు అవి ఉన్నా మనకంత ఉండదు. సో తీసేసుకోవడం చాలా మంచిదనమాట. ఇంకా చక్కగా చూపిస్తున్న విధంగా రైస్ అంతా తీసుకొనొచ్చి కర్రీ మీద వేసేసి, ఇంకా మనం పైన డెకరేట్ చేసుకుంటాం కదా! ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకోవటం, ఇందాక చూపించిన పసుపు వాటర్ ఉన్నాయి కదా! కలిపి పెట్టుకున్నాము. అవి కూడా వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేపినప్పుడు కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసుకొని, ఇంకా పసుపు వాటర్ కూడా వేసేసుకొని, ఇంకా మనం ఏమన్నా వేసుకోవాలనుకుంటే అన్నీ వేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేశానంటే సోంపు పొడి కూడా యాడ్ చేసుకున్నాననమాట. అది బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తది. మంచి ఫ్లేవర్ అనమాట సోంపు పొడి. 2 స్పూనుల దాకా వేసుకున్నాననమాట నేను. చిన్న స్పూన్లే అండి. 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. ఇక్కడే కొంచెం ధనియాల పొడి కూడా నేను పైన గార్నిష్ చేసుకున్నాననమాట. వేసేసుకొని చక్కగా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి కవర్ చేసుకోవాలి. ఎయిర్ అనేది బయటికి పోకుండా నీట్‌గా కవర్ చేసుకోవాలి. చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక 10-15 మినిట్స్ అంతే. అంతకుమించి ఎక్కువ ఉండనవసరం లేదు. ఎందుకంటే మనం కింద మనకి గుజ్జు ఏమి ఉంచలేదు మనం. ముక్కలు ఉడికేసుకొని అన్నం కూడా ఉడికేసుకుంది కాబట్టి మనకంత టైం అవసరం లేదనమాట. చక్కగా మూత పెట్టేసుకొని టైట్‌గా బిగించేసి మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉంచామంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది. ట్రై చేయండి. మంత్లీ ఒక్కసారన్నా ఇలా చేసుకోవాలండి. ఎవరో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కోసం చేసి పెట్టే కన్నా, మన ఫ్యామిలీ కోసం మనం చేసుకొని తృప్తిగా వాళ్ళెవరో కోసం వండినప్పుడు వాళ్ళొచ్చి తిని వెళ్ళిన దాకా ఉండి, అప్పుడు మనం తింటే అంత తృప్తిగా ఉండదు కదా! మన కోసం మనం వండుకొని వేడి వేడిగా మన ఫ్యామిలీ మెంబర్స్‌తో తింటే ఎంత బావుంటుందో కదా! ఇదిగో ఇలాగా కింద ప్యాన్ పెట్టుకొని, దోస ప్యాన్ కానీ ఏదో ఒకటి ఉంటది కదా! అది పెట్టుకొని దానిపైన పెట్టేసుకొని 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. అయితే ఇక్కడ 15 మినిట్స్ తర్వాత పొయ్యి ఆపుతాం కదా! పొయ్యి ఆపిన తర్వాత మనం ఓపెన్ చేసేటప్పుడు ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలనమాట. వెమ్మటనే ఓపెన్ చేయకూడదు. 20 మినిట్స్ గ్యాప్ ఉంచిన తర్వాత ఇదిగో ఇలా ఓపెన్ చేస్తే చక్కగా అన్నీ ముక్క పట్టేసి ఉంటాయి. చక్కగా దిగుతుంది. కింద కర్రీ ఫ్లేవర్ పైకి, రైస్‌లో ఫ్లేవర్ అంతా కిందకి అంతా పట్టేసి ఉంటదనమాట. దమ్ అయిపోయి ఉంటది. చక్కగా చూపిస్తున్న విధంగా ఇలా పక్కకు పెట్టి తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కలపకూడదనమాట. ఎందుకంటే గింజ అనేది విరుగుతది. ఇలాగా చక్కగా ఉడికింది. లైట్‌గా అడుగంటింది. అంతే బాగుంది. అడుగంటం బాగుందనిపించింది. ఎందుకంటే అది ఒక ఫ్రైడ్ పీస్ బిర్యానీలాగా స్మెల్ కూడా బావుందనమాట. స్మోకీ ఫ్లేవర్‌లాగా కుదిరిందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచిగా కుదిరితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మన ఛానల్‌ని ఎప్పుడూ విజిట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్ వీడియోస్ కానీ, ఇలా కుకింగ్ వీడియోస్ కానీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Bye bye and subscribe.